శ్రీ సద్గురు పరమాత్మనే నమ. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమ. ఆత్మజ్ఞానం పొంది నేను ఆత్మని అని తెలుసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే సుఖంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటాడు. అదే ఆత్మజ్ఞానం లేని వ్యక్తి ఎలా ఉంటాడు అంటే బావిలో కప్పలాగా. ఇదే జీవితం. ఇలా మధ్య మధ్యలో చుట్టాలల్లే వచ్చి పలకరించిపోయే సుఖాలు, నిరంతరం ఉండేటువంటి దుఃఖాలు, వీటితో సతమతమైపోతూ ఉంటాడు. గతాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు, భవిష్యత్తును ఊహించుకుని భయపడుతూ ఉంటాడు. వర్తమానంలో తనకి ఎంతవరకు ఉందో అంతవరకు సంతృప్తి పట్టం కానీ, ఆనందపడటం కానీ, హాయిగా జీవించడం కానీ చేయలేడు. ఎప్పుడూ పక్క వాళ్ళతో కంపారిజన్, ఏదో కొరత, ఆ సంపాదన కోసం పరుగులు, ఇక రాగద్వేషాలు, మద మత్సరాలు, ఈ శరీర భ్రాంతితో, ఈ బంధాల పట్ల భ్రాంతితో ఆ చేయరాని అకృత్యాలు కూడా ఎన్నో చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ భ్రాంతి భ్రమ తొలగాలంటే ఆత్మజ్ఞానం పొందాలి. అందుకు గురువు ఎంటనన్నా ఉండాలి, గురువు వెంటనన్నా ఉండాలి.